హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో 5 చిన్న వాక్యాలు మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నాము. స్పోకెన్ ఇంగ్లీష్ వాక్యాలు అనమాట. అంటే మనం రాసే ఇంగ్లీష్కి మాట్లాడే ఇంగ్లీష్కి చాలా డిఫరెన్స్ ఉంటుందని మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. ఓకే, మనం ఏదైతే రాస్తామో మాట్లాడేటప్పుడు కూడా అవే సెంటెన్సెస్ యూస్ చేసినట్టయితే మన ఇంగ్లీష్ అనేది బాగోదు. ఓకే, సో స్పోకెన్ వాక్యాలు ఎలా ఉంటాయి అవి కొన్ని ఒక 5 సెంటెన్సెస్ చిన్నవి ప్రాక్టీస్ చేద్దాము. లాస్ట్ క్లాస్లో ప్రాక్టీస్ చేసినట్టే ఈరోజు కూడా ప్రాక్టీస్ చేద్దాము. చాలా చిన్న క్లాస్. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ యు డూ లెట్స్ బిగిన్ ది క్లాస్. మీ మాట నాకు అర్థం కాలేదండి అని చెప్పాలి మాట్లాడేటప్పుడు. ఓకే, మీరేం చెప్పారు నాకు అర్థం కాలేదు అది చెప్పడానికి ఐ డిడెంట్ అండర్స్టాండ్ అంటాము రాసేటప్పుడైతే. అది మాట్లాడేటప్పుడు అలా అనకూడదు. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ అని ఇంత పెద్ద సెంటెన్స్ మనం చెప్పము. ఎలా చెప్తాము? ఐ డిడెంట్ గెట్ యూ, ఐ డిడెంట్ గెట్ యూ అనండి. ఎదుటి వ్యక్తి చెప్పింది మీకు అర్థం కానట్టయితే మాట్లాడేటప్పుడు. ఓకే, సో అదే విషయాన్ని ఇంకెన్ని విధాలుగా చెప్పొచ్చో ఇక్కడ చూద్దాం. అంటే మీ మాట మీరు చెప్పింది నాకు అర్థం కాలేదండి అని చెప్పడం అనమాట. అది ఎన్ని విధాలుగా చెప్పొచ్చు స్పోకెన్లో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో. రైట్, మీ మాట అర్థం కాలేదు. ఐ డిడెంట్ గెట్ యూ, ఐ డిడెంట్ గెట్ యూ. ఇంకా ఎలా చెప్పొచ్చు? ఇలా ఇది మాత్రం ఐ డిడెంట్ అండర్స్టాండ్ అనేది రాసేటప్పుడు యూస్ చేయండి. ఇదన్నమాట డిఫరెన్స్. ఓకే, స్పోకెన్కి మరియు రాసే ఇంగ్లీష్కి. తర్వాత అది నాకు అర్థం కాలేదండి అసలు, అంటే నాకు అంతవరకు అది పూర్తిగా ఏం చెప్పారో నాకు అసలు క్యాచ్ చేయలేకపోయామని చెప్తాం కదా. ఐ కుడెంట్ క్యాచ్ దట్. ఇది కూడా స్పోకెన్ ఇంగ్లీష్ స్టైలే. దీని అర్థం కూడా నాకు అర్థం కాలేదు అని అర్థం. ఓకే, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదండి. ఐ కుడెంట్ క్యాచ్ దట్. ఐ కుడెంట్ క్యాచ్ దట్. మీరు నిన్న ఏదో చెప్పారు కదా, అది నిన్న నాకు అర్థం కాలేదండి అనమాట. ఓకే, ఐ కుడ్ నాట్, ఐ కుడెంట్ పూర్తిగా కుడ్ నాట్ అనకుండా ఐ కుడెంట్ క్యాచ్ దట్ అంటాము. రైట్, అర్థం కాలేదు అని చెప్పడానికి. ఇంకా ఇంకా ఎలా చెప్పొచ్చు? మీరు చెప్పింది అర్థం కాలేదండి మళ్ళీ చెప్తారా అని చెప్పడానికి సింపుల్గా కమ్ అగైన్ అనొచ్చు. కమ్ అగైన్ అంటే మళ్ళీ రండి అని కాదు అర్థం, ఇక్కడ మళ్ళీ చెప్పండి అని. ఓకే, అంటే స్పోకెన్లో మాట్లాడే సంభాషణలో ఎదుటి వ్యక్తి చెప్పింది మీకు అర్థం కాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ అడగాలి మీరు చెప్పండి అని. అప్పుడు మీరు ఇలా చెప్పొచ్చు, కమ్ అగైన్, ప్లీజ్ కమ్ అగైన్ అనొచ్చు. రైట్, ఇంకా మీరు ఏంటండి మీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం అవ్వలేదు. ఇది వాట్ డు యు మీన్ అనేది కొంచెం గట్టిగా అడిగారనుకోండి, మీ ఉద్దేశం ఏంటి అని వస్తుంది. అదే ఏంటండి మీరు చెప్పింది ఏంటి అని చెప్పాలంటే అంటే మన టోన్ మీద ఆధారపడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దురుసుగా అడిగితే మీ ఉద్దేశం ఏంటి అని అర్థం వస్తుంది. అదే వాట్ డు యు మీన్ అని మెల్లిగా సాఫ్ట్గా అడిగితే మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు అని అర్థం వస్తుంది. ఓకే, సో వాడేటప్పుడు జాగ్రత్తగా వాడండి ఈ సెంటెన్స్ని. వాట్ డు యు మీన్ అంటే మీ ఉద్దేశం ఏంటి నెమ్మదిగా అడిగినప్పుడు. అదే గట్టిగా అడిగారనుకోండి, వాట్ డు యు మీన్ అంటే మీ ఉద్దేశం ఏంటి అని అర్థం వస్తుంది. సో వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడండి ఈ సెంటెన్సెస్ని. రైట్, ఇంకో సెంటెన్స్ చూద్దాము. రైట్, మాట్లాడేటప్పుడు మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్తుంటారు, డెఫినెట్గా చేస్తాను, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, ఎందుకు చేయను, ఎందుకు అంతా మీరు కష్టపడుతున్నారు, నేను చేస్తాను కదా, తప్పకుండా హెల్ప్ చేస్తాను అని చెప్తారు చాలాసార్లు కదా. సో అది ఎలా చెప్పాలి అనేది చూద్దాం. ష్యూర్ అనొచ్చు, డెఫినెట్లీ అనొచ్చు, ఐ విల్ డూ ఇట్ అనొచ్చు. విల్ అనేది ఎప్పుడు కూడా మనం ప్రామిస్ చేస్తున్నప్పుడు వాడతాము. అంటే ఖచ్చితంగా చేస్తాను అన్నప్పుడే మనం విల్ చెప్తాము. ఓకే, ఐ విల్ డూ ఇట్. ఓకే, ఐ ఇల్ అంటాం, ఇల్ సౌండ్ వస్తుంది. ఐల్ డూ ఇట్, ఐల్ డూ ఇట్ అంటే తప్పక చేస్తాను అని. లేదా డెఫినెట్లీ అనొచ్చు మీరు. సింపుల్గా డెఫినెట్లీ అంటే కూడా అదే అర్థం వస్తుంది. లేదా షూర్ అని కూడా అనొచ్చు. కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. ఖచ్చితంగా నేను చేస్తానండి, మీరు అడిగిన సహాయాన్ని ఖచ్చితంగా చేస్తాను. హౌ డు యూ సే దట్? షూర్ ఐల్ డూ ఇట్, షూర్ ఐల్ డూ ఇట్. ఇంకా ఎలా చెప్పొచ్చు? డెఫినెట్లీ ఐల్ డూ ఇట్, డెఫినెట్లీ ఐల్ డూ ఇట్. ఇంకా ఎలా చెప్పొచ్చు? ఖచ్చితంగా చేస్తానండి, ఎందుకు వర్రీ, అఫ్ కోర్స్ ఐ విల్. ఇంకా ఎలా చెప్పొచ్చు? అఫ్ కోర్స్ ఐ విల్ అనండి, చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ ఐ విల్. ఓకే, సమస్య లేదండి, ఖచ్చితంగా చేస్తాను, మీరు ఎందుకు అంతగా ఇబ్బంది పడతారు, హెల్ప్ చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు,
నో ప్రాబ్లం, ఐల్ డూ ఇట్. నో ప్రాబ్లం, ఐల్ డూ ఇట్. రైట్? అసలు పూర్తి అయిపోయింది అనుకోండి, ఎందుకంటే అంత ఇబ్బంది పడతారు మీరు? పని అయిపోయింది అనుకోండి, మీరు అయిపోయింది అనుకోండి, ఎందుకు ఇబ్బంది పడతారు? అదెలా చెప్తారు? కన్సిడర్ ఇట్ డన్. కన్సిడర్ ఇట్ డన్ అనండి. ఓకే, రైట్. ఇంకో సెంటెన్స్ చూద్దాం. హే డోంట్ వరీ, బీ హ్యాపీ. ఎందుకు అంత కష్టం? లైఫ్లో కష్టాలు వస్తూనే ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎందుకు కష్టపడకు, బాధగా ఉండకు. డోంట్ వరీ, బీ హ్యాపీ, సంతోషంగా ఉండు. దీన్ని ఇంకెన్ని విధాలుగా చెప్పొచ్చు అనేది చూద్దాం. రైట్? హే డోంట్ వరీ, బీ హ్యాపీ. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఆందోళన పడకండి, సంతోషంగా ఉండండి అని. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇంకా ఎలా చెప్పొచ్చు? ఏ నో వరీస్, స్టే హ్యాపీ. నో వరీస్, సింపుల్గానండి, ఇది చాలా బాగుంటుంది. ఓకే, నో వరీస్, స్టే హ్యాపీ. నో వరీస్, స్టే హ్యాపీ అంటే సంతోషంగా ఉండు అని. స్టే హ్యాపీ అంటే సంతోషంగా ఉండు అని. నో వరీస్. ఓకే, రైట్. హే రిలాక్స్, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. రిలాక్స్, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. అన్నీ కూడా బాగైపోతాయి, నువ్వు మాత్రం రిలాక్స్గా ఉండు, సంతోషంగా ఉండు. ఓకే, రిలాక్స్, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఇలా చెప్పండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా బాధలో ఉంటే. ఇంకా ఎలా చెప్పొచ్చు? ఏ చేరప్, చేరప్. చేరప్ అంటే సంతోషంగా ఉండు, ఎందుకు అంత బాధపడుతూ ఉంటావు? చేరప్. రైట్? సో ఇలాంటి మంచి అద్భుతమైన సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు వాడండి. ఇంకో సెంటెన్స్ చూద్దాం. ఎవరైనా ఏదైనా విజయం సాధించారు, లేదా జాబ్ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, మీరు వాళ్ళని కంగ్రాచ్యులేట్ చేయాలంటే అభినందనలు తెలపాలి. ఎలా తెలుపుతారు అనేది చూద్దాం, డిఫరెంట్ వేస్. ఓకే, రైట్. కంగ్రాచ్యులేషన్స్ అనొచ్చు సింపుల్గా. ఓకే, కంగ్రాచ్యులేషన్స్ అంటే అభినందనలు. ఇంకా ఎలా చెప్పొచ్చు? కంగ్రాట్స్ అనండి సింపుల్గా. ఓకే, ఇంకా మీకంటే చిన్నవాళ్ళు అనుకోండి, మీ స్టూడెంటో, మీ ఇంట్లో పిల్లలో, లేకపోతే మీకంటే చిన్నవాళ్ళు, వాళ్ళని హే వెల్ డన్ అనండి. బాగా చేసావు, వెల్ డన్. ఓకే, ఇంకా ఎలా చెప్పొచ్చు? హ్యాపీ ఫర్ యూ, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అనండి. ఇంకా ఎలా చెప్పొచ్చు? హే గ్రేట్ జాబ్, యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ అనండి. గ్రేట్ జాబ్. ఓకే, రైట్. సో ఇంకా ఇంకా చాలా పని చేసి అలసిపోయాము, ఇంకా స్టాప్ చేద్దామా అని చెప్పుకుంటూ ఉంటాం మనం కదా. సో అది ఎలా చెప్పాలి అనేది చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఎలా చెప్తాము? లెట్స్ స్టాప్ వర్కింగ్ నౌ. లెట్స్ స్టాప్ వర్కింగ్ నౌ. ఇంకా పని చేయడం ఆపేద్దాము, బాగా అలసిపోయాము అని చెప్తారు కదా. దాన్ని ఎన్ని విధాలుగా చెప్పొచ్చు అనేది చూద్దాం. లెట్స్ స్టాప్ వర్కింగ్ నౌ అనేది సింపుల్గా చెప్పొచ్చు. ఇంకా ఎలా చెప్పొచ్చు? లెట్స్ టేక్ ఎ బ్రేక్. లెట్స్ టేక్ ఎ బ్రేక్. లెట్స్ టేక్ ఎ బ్రేక్. ఇంకా ఎలా చెప్పొచ్చు? లెట్స్ కాల్ ఇట్ ఎ డే. లెట్స్ కాల్ ఇట్ ఎ డే. కాల్ ఇట్ ఎ డే అనగానే దీన్ని ఒక రోజు అని పిలుద్దామని కాదు అర్థం. ఓకే, లెట్స్ కాల్ ఇట్ ఎ డే అంటే స్టాప్ చేద్దాం, పని చేద్దాం, ముగిద్దాం అని చెప్పేసి అర్థం వస్తుంది. లెట్స్ ఫినిష్ ఫర్ నౌ. లెట్స్ ఫినిష్ ఫర్ నౌ, ఇప్పటికి ఆపేద్దాం. ఓకే, రైట్. నెక్స్ట్, వీ కెన్ కంటిన్యూ లేటర్, తర్వాత చేద్దామా. ఓకే, సో ఇలా చెప్పొచ్చు. రైట్? సో అద్భుతమైన సెంటెన్సెస్ నేర్చుకున్నారు కదా, వీటిని మాట్లాడేటప్పుడు ఉపయోగించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్. ఫస్ట్ టైం వింటున్నట్టయితే, క్లాస్ అటెండ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయండి. వీలైతే హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.